ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరే ఆసీనులు కమ్మని మేము ప్రార్థిస్తున్నాం. నీ మాట జీవము కలిగిన మాట ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని ఆదరించేది నీ మాట, నీ వాక్యము ప్రభువా. అటువంటి జీవము కలిగిన నీ వాక్కు చేత మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. నీకిష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధానం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని దీవించి నడిపించుమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారే, సమయం ముందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా.
తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ దాసునైన నేను నీ వాక్యము చేత పట్టి నేను నిలవబడి ఉండగా నీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి. నా కొరకు మా కొరకు అవసరమైన మాటలు మీరు వినిపింపజేసి ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు దీవినామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క పరిపాలన అత్యంత ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అనేక మార్లు దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు లిఖించబడ్డాయి. మిగిలిన సువార్తల్లో కూడా మనము వాటిని చూస్తాం. అయితే మత్తయి సువార్తలో దేవుని యొక్క రాజ్యము అనే దానికి బదులుగా పరలోక రాజ్యము అనే మాటను మత్తయి భక్తుడు వాడటం మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఉపమానాలు కొన్ని చెప్పారు. అందులో ఒక ఉపమానం నుండి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. పరలోక రాజ్యము అని వాడబడినటువంటి మాట ఇదే ఉపమానము మనము వేరే సువార్తల్లో కూడా చూస్తాం. లూకా సువార్త, అదేవిధంగా మార్కు సువార్తలో కూడా చూస్తాం. అక్కడ దేవుని రాజ్యము అనే పదం వాడబడింది. ఇక్కడ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అన్న మాట మత్తయి భక్తుడు వాడుతూ ఉన్నాడు. గ్రీకు భాషలో బెసిలియా టోన్ ఊపానోన్ అనే పదాన్ని వాడాడు. బెసిలియా అంటే కింగ్షిప్, రాజ్యము, రాజ్యాధికారము, సావరింటీ. లేదా సావరింటీ అంటే సార్వభౌమాధికారము. సావరింటీ అంటే సార్వభౌమాధికారము, అథారిటీ, అధికారము, రూల్, పరిపాలన. ప్రత్యేకించి దేవుని పరిపాలన గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తాం. కనుక బెసిలియా అదే మాటల నుండి బెసిలికా అనే మాట కూడా వస్తుంది. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్స్ని బెసిలికా అని పిలవడం కూడా మనం చూస్తాం. అంటే దేవునికి సంబంధించింది, ప్రభువుకు సంబంధించింది అనే అర్థం అందులో వస్తుంది. బెసిలి అంటే రాజ్యము అనే మాట మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఒక మాటలో చెప్పుకోవాలంటే కింగ్డమ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ద డొమినియన్ ఆఫ్ అ కింగ్. ఒక రాజు పరిపాలించేటువంటి స్థానము, స్థలము, ప్రదేశము అన్న మాట మనకు వస్తుంది. బెసిలియా. ఉపానోన్ అనే మాట ఉపానోస్ అనేటువంటి గ్రీక్ పదంలోంచి వస్తుంది. దాని అర్థము పరలోకము, పరలోకములు, ఆకాశము, ఆకాశములు, శూన్యము లేకపోతే విశాలము అనేటువంటి విస్తారమైనటువంటి అర్థం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అనే మాటలు ఇంటర్చేంజబుల్గా వాడటం మనం చూస్తాం. కాబట్టి వేరే సువార్తల్లో దేవుని రాజ్యము అనే పదం వాడబడింది. మత్తయి పరలోక రాజ్యము అనే పదాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, చాలామంది దైవజనులు చెప్పే మాట ఏమిటంటే, వ్యాఖ్యానకర్తలు చెప్పేది ఏంటంటే, మత్తయి భక్తుడు తన సువార్తను యూదుల కోసం రాస్తున్నాడు కాబట్టి దేవుడు అనే పదాన్ని వారు ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి, వారికి యూదులకు రాస్తున్నాడు కాబట్టి దేవుడు అనేది వాడకుండా దేవునికి ప్రతిగా పరలోకము అనే పదాన్ని ఎక్కువగా వాడాడు అని కొంతమంది నమ్ముతారు. కొంతమంది అయితే దాన్ని తృణీకరించి అలా కాదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అనే పదాన్ని కూడా వాడాడు కాబట్టి అది ఉద్దేశం కాదు. ఆయన వాడటానికి ఉద్దేశం ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి అనే మాటలో పరలోకము అనేది ఒక తండ్రికి సంబంధించింది, ఆయన పరిపాలన ఇక్కడ రాబోతుంది అనే ఉద్దేశంతోనే పరలోక సంబంధమైన పరిపాలన అని చెప్పడానికి పరలోక రాజ్యం అని వాడాడని, మరికొంతమంది దేవుని రాజ్యము అంటే యూదుల రాజ్యముగా పరిసయ్యులు తీసుకొని ప్రస్తుతం మేము దేవుని రాజ్యములో ఉండాలి, ఉన్నాము అనేటువంటి నమ్మికతో ఉన్నారు కనుక ఇది ఆధ్యాత్మికమైనటువంటి పరిపాలన అని ఆ యొక్క తేడాలు చూపించడానికి మత్తయి భక్తుడు దేవుని రాజ్యం అనకుండా పరలోక రాజ్యం అన్నాడని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పరలోక రాజ్యం అనగా పరలోకపు పరిపాలన. పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటుంది అనేది యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అది ఎలా ఉంటుంది? ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. యేసుక్రీస్తు వారు తర్వాత చెప్పబడినట్లుగా తర్వాత వచనాల్లో రాయబడి ఉంటుంది,
ఆయన నోరు తెరిచి ఎప్పుడు బోధించినా సరే ఉపమానాలతోనే బోధించారు. ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. ఎందుకంటే పరలోక సంబంధమైన మర్మాలు మనుషులు అర్థం చేసుకోవాలంటే భూ సంబంధమైనటువంటి వస్తువులను చూపించి చెప్తేనే మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభువారు ఆకాశ పక్షులను చూడుడి, పువ్వులను చూడుడి అనేటువంటి ఉపమానాలు చూపించుకుంటూ లేదా కథలు చెప్పుకుంటూ ఆయన పరలోక మర్మాలను, సత్యాలను బోధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆవగింజతో పరలోకాన్ని, పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నారు. పరలోకాన్ని కాదు, పరలోక రాజ్యాన్ని. పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకము అంటే దేవుడు ఉండేటువంటి స్థలము. ఒక రోజున మనమందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. పరలోక రాజ్యం అంటే పరలోకమునకు సంబంధించినటువంటి పరిపాలన అన్న మాట మనం చూడాలి. ఉదాహరణకి చాలా సామ్రాజ్యాలు ఈ లోకంలో చరిత్రలో పరిపాలించాయి. రోమనుల సామ్రాజ్యం కానివ్వండి, ఈ కాలంలో బ్రిటిషర్ సామ్రాజ్యం కానివ్వండి, పరిపాలన చేసే రాణి గారు ఆమె ఉండే చోట ఉంటారు. కానీ లేకపోతే రాజుగారు పరిపాలన అంతా కూడా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. అలాగా పరలోకము దేవుడు ఉండేటువంటి స్థలము. కానీ పరలోక రాజ్యం అంటే అక్కడ నుండి ఆయన చేసే పరిపాలన అనే అర్థం మనకొస్తుంది. ఈ పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు ఆవగింజతో పోల్చారు. ఒకడు ఆవగింజను తీసుకొని వెళ్ళి పొలంలో విత్తినప్పుడు ఆవగింజ చిన్నదిగానే ఉంటది గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించునని ఆ ఉపమానాన్ని ప్రభు అయిన చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆవగింజ చక్కగా మన ప్రతి ఇంట్లో గూడా ఉండేవి ఆవగింజలు. అది పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. చిన్న గింజ అది. అది మామిడి గింజలాగా పెద్దదో, మరొక గింజలాగా ఇంకా పెద్దదో అలా ఉండదు గానీ అది చాలా చిన్న గింజ. అది ఉపమాన రీతిగా చెప్పుకోవాలంటే అత్యంత చిన్న గింజ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికంటే చిన్న గింజలున్న పారబోలిక్‌గా లేకపోతే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే అది చిన్న గింజ. అది నాటినప్పుడు అది పెద్దదిగా మారుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే దేవుని రాజ్యం కూడా చిన్నదిగా ప్రారంభమవుతుంది. అది పెద్దదిగా మారుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆవగింజలు వచ్చేటువంటి ఆ చెట్ల గురించి మన ప్రాంతంలో మనకు పెద్దగా తెలీదు. కొంతమంది అరకు ప్రాంతానికి వెళ్తే ఆ కొండల మీద చక్కటి యెల్లో కలర్స్ తో కూడినటువంటి పూలు పూసేటువంటి కొన్ని చెట్లు మనకు కనబడతాయి. ఫీల్డ్స్ కనబడతాయి. అవి చాలా మటుకు ఆవగింజలు వచ్చేటువంటి చెట్లే. కాకపోతే అవి చాలా ఎత్తుగా ఉండవవి. చాలా చిన్నగా ఉంటాయి. మేబీ 3 అడుగులు, 4 అడుగులు ఉంటాయేమో. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట సినాపి అనేటువంటి ఒక జాతి బ్లాక్ ఆవగింజలు, బ్లాక్ కలర్‌లో ఉండేటువంటి ఆవగింజలు ఉండేటువంటి ఆ చెట్టు అది దాదాపుగా 9 అడుగులు ఎత్తుగా ఎదుగుతుంది. చాలా గుబురుగా పెద్ద గుబురు మొక్కగా చెట్టుగా పెరుగుతా ఉంది. అది అది అడవుల్లో పెరిగేటువంటి పెద్ద చెట్టు గాదు. అది వాస్తవానికి కూర మొక్క అది. అది పొలాల్లో పండించరు గానీ, ఇళ్ళల్లో పండించొచ్చు కానీ, ప్రత్యేకించి దానికున్నటువంటి సైజుని బట్టి దాన్నేం జేస్తారంటే, ప్రత్యేకంగా యూదులైతే కొన్ని రబ్బీనిక్ సోర్సెస్ ప్రకారం ఆలోచన జేస్తే, వాటిని పొలాల్లోనే పండిస్తూ ఉండేవారట. అది కూర మొక్క పెరట్లో పెంచుకునేదైనప్పటికీ, దానికున్న సైజుని బట్టి అది పెరట్లో కాకుండా పొలాల్లో పెంచుతూ ఉంటారు. చిన్నగా ఉన్న ఆవగింజ చాలా పెద్ద మొక్కగా మారుతుంది. కూర మొక్కల్లో పెద్దది అన్నమాట మనం జూస్తాం. ఈ పెరిగేటువంటి విధానాన్ని పోల్చి ప్రభువారు చిన్నగా ఉన్నటువంటి దేవుని రాజ్యము చిన్నగా ప్రారంభమవుతుంది. అది చాలా పెద్దగా ఎదుగుతుంది, విస్తరిస్తుంది అని ప్రభువారు చెప్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యను ప్రారంభించక ముందే ఆయన పరిచయం చేసినటువంటి భక్తుడైనటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి అని ఆయన దేవుని రాజ్యము గురించినటువంటి పరలోక రాజ్యం అంటాడు ఆయన. ఈ మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. మత్తయి 3:2లో పరలోక రాజ్యం అనే పదం వాడబడుతుంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి ఆయన ప్రకటిస్తాడు. ఆయన ప్రకటించిన రీతిగానే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన గలిలయ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఆయన సీమోనును జెబెదయి కుమారులను చూసి, పేతురుని జెబెదయి కుమారులను చూసి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-22 వచనాల్లో ఆయన చెప్పడం మనం చూస్తాం. ఆ విధంగా కొంతమందిని పోగు చేసుకున్నాడు. ఇంకా మరికొంతమందిని పోగు చేసుకుంటూ నన్ను వెంబడించండి అనుకుంటూ 12 మంది శిష్యులు తయారయ్యారు. 70 మంది, తర్వాత 5,000 మంది, అనేక మంది ఆయన కూటం పెట్టినప్పుడు అనేక మంది వస్తూ ఉన్నారు. పరలోక రాజ్యములో వారు చేరడానికి వారిలో కొంతమంది తమను తాము సిద్ధపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు వారిని అనేక గ్రామాల్లోనికి పంపించి
అనేక మందికి దేవుని రాజ్య సంబంధమైన లేదా పరలోక రాజ్యము వచ్చినది, మారు మనసు పొందండి అని వారు సువార్త ప్రకటించడానికి వారిని ప్రభువారు పంపించినట్లుగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాల్లో చదివినప్పుడు మనం చూస్తాం. ఈ విధంగా చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ పరలోక రాజ్య అధికారము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క పరిపాలన విస్తరిస్తూ విస్తరిస్తూ మనం చూసినట్లయితే చాలా గొప్పగా విస్తరించినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి వస్తే ఒక్కరోజు ఒక్క ప్రసంగం విని 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. 10,000 మందిగా మారారు. అక్కడి నుండి అనేకమైనటువంటి దేశాల్లోనికి వెళ్ళి అనేకమైన సంఘాలను ప్రారంభించారు. పరలోక రాజ్య పరిపాలన భూమి అంతా కూడా విస్తరించడం మనం చూస్తాం. ప్రియులారా, ఏ విధంగా ఈ పరలోక రాజ్యము విస్తరించుకుంటూ వచ్చిందో మనం చూసినట్లయితే చరిత్రలో ఒక చిన్నగా ఉన్నటువంటి పరలోకపు రాజ్యపు అధికారము పెద్దగా మారుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. పరలోక రాజ్యము అనగా దేవుని యొక్క పరిపాలన ఎక్కడుంటుంది? లేఖనాలన్నీ మనం తిరిగేస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని పరిపాలన ప్రతి విశ్వాసి హృదయంలో, ప్రతి విశ్వాసి జీవితంలో, విశ్వాసముతో కూడిన కుటుంబాల్లో, దేవుని యొక్క సంఘములో, ప్రతి స్థానిక సంఘములో, సార్వత్రిక సంఘములో దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క అధికారము మన జీవితాల్లో ఉంటుంది. అందుకే మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా ఆయన మనము అంగీకరించాం. ఆయన మన ప్రభువు, ఆయన మనపై అధికారము కలిగిన వాడు. ఆయన అధికారం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో, మన సంఘాల్లో ఉంటుంది. కనుక ఆయన పరిపాలన అలా కొనసాగుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా ఇది పెరుగుతూ పోతుందంటే ప్రియులారా, అది మన కుటుంబాల్లో ప్రారంభం అవ్వాలి. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు అని చెప్పుకుంటూ అక్కడ చెప్పబడేటువంటి మాట ఏమిటంటే 6వ అధ్యాయం 4-13 వచనాలు చదివినప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు హృదయంలో దాచుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకు నీ హృదయంలో దాచుకోవాలి? యేసుక్రీస్తు వారు అంటారు, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నా వాక్యము ఎవరిలోనైతే నిలిచి ఉంటుందో నేను ఎవరి యందు నిలిచి ఉంటాను అనే మాట అంటారు. అదేవిధంగా ఎవడైతే నా మాట విని దాని ప్రకారం జీవిస్తాడో, దానికి విధేయత చూపిస్తాడో వాడు నన్ను ప్రేమించిన వాడు అంటాడు. ప్రియులారా, దేవుని అధికారాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత కలిగి మనం జీవించాలి. అదే వాక్యాన్ని మన కుటుంబాల్లో మన బిడ్డలకు కూడా మనము బోధించవలసిన వారమై ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నీవు కూర్చున్నప్పుడు, నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట లేచినప్పుడు, నీవు నడిచేటప్పుడు, నువ్వే పని చేస్తున్నా సరే ఈ వాక్యాన్ని వల్లిస్తూ, దీని గురించి చర్చిస్తూ నీ కుటుంబంలో నీ బిడ్డలకు బోధించాలి అన్న విషయాన్ని, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఈ వాక్యాన్ని నువ్వు బోధించాలి. తద్వారా ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. దేవుని పరిపాలన వారి జీవితాల్లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మొదటిగా మన గృహాల్లో ఇది ఎదగటం ప్రారంభించాలి. అలాగే మనము అనేక చోట్ల దీన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు పంపించినట్లుగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లుగా ఆయన పంపించారు సువార్తను ప్రకటించడానికి. మనం కూడా అనేక మందికి సువార్తను ప్రకటించడం ద్వారా, అనేక మంది ప్రభు దగ్గరికి రావడం ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, పరలోక రాజ్య వ్యాప్తి అన్నది జరుగుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చిన్నగానే ఆవగింజలాగా చిన్నగా ప్రారంభమైంది. ప్రియులారా, ఇది ప్రారంభం కాకముందే అనేక వందల సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. దానియేలు భక్తుడు రాజుగారి యొక్క కళ భావాన్ని చెబుతూ ఒక విగ్రహాన్ని ఆ రాజుగారు చూశారు. ఆ విగ్రహము ఏ విధంగా అనేక రకాల లోహాలతో తయారు చేయబడి ఉంది. ఒక్కొక్క లోహము, ఒక్కొక్క భాగము, ఒక్కొక్క సామ్రాజ్యాన్ని సూచిస్తుంది అని దానియేలు భక్తుడు చెబుతూ ఆఖరిగా ఒక చిన్న రాయి, మానవుని చేతితో చెక్కబడినటువంటి చిన్న రాయి ఒక పెద్ద కొండ నుండి విడిపోయి వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అది భూమి అంతటిని కూడా ఆక్రమించినట్లుగా మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 36-40 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన సామ్రాజ్యము అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు చెప్పినట్లుగా బబులోను సామ్రాజ్యము, పర్షియా సామ్రాజ్యము, గ్రీసు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము వచ్చి అనేక సామ్రాజ్యాలు వచ్చాయి. 4 సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. తర్వాత చిన్న చిన్న రాజ్యాలు పరిపాలిస్తాయని చెప్పబడింది. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి పరిపాలనలో ఉన్నాం. ఒకానొక రోజున యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము పూర్తిగా విస్తరింప చేయబడుతుంది అన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. ఈ భూమి అంతా కూడా దేవుని యొక్క రాజ్యము చేత నింపబడుతుంది అన్న సంగతి మనము లేఖనాల్లో చూస్తాం. ఏ విధంగా ఇది పనిచేస్తుంది అంటే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉండగా అనేక మంది ఈ యొక్క రాజ్యములో పాలిభాగస్తులు కావడానికి వస్తారు.
దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉండగా, మన జీవితాలు అనేక మందికి సాక్ష్యంగా ఉంటూ ఉండగా, అనేక మంది ఈ రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. అందుకే ఈ మాట చెప్పి ఇక్కడ యేసు ప్రభువారు చెప్పిన ఉపమానంలో, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. అది ఎంత గుబురుగా ఉంటదంటే, ఆ పక్షులు అందులోకి వచ్చి దూరినప్పుడు 2 రకాల ప్రయోజనం ఆ పక్షులకు ఉంటుంది. ఎందుకు ఆవగింజల ఆ ప్రత్యేకమైన ఆ చెట్టులోనికొచ్చి, ఆ మొక్కలోనికొచ్చి ఎందుకు అక్కడ దూరతది? ఎందుకు ఆ చెట్టు మీద వాలుతాయి అన్ని రకాల పక్షులొచ్చి అంటే, మొట్టమొదటగా గుబురుగా ఉంటది గదా! చాలా చక్కటి సంరక్షణ వాటికి దొరుకుతుంది. రెండవదిగా అందులో ఉన్నటువంటి ఆవగింజలు చాలా మంచి పౌష్టిక ఆహారంగా వాటికి పనిచేస్తాయి. మంచి పుష్టిగా ఉండేటువంటి బలాన్ని, శక్తిని ఆవగింజలిస్తాయి. అలాగే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించిన వారు, పరలోక రాజ్యములో పాలిభాగస్తులైనటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని, ఆధ్యాత్మికమైనటువంటి రక్షణను, సంరక్షణను, పరలోక రాజ్యాన్ని వారు సంపాదించుకునే వారుగా వారుంటారు. వారు నరకము నుండి తప్పించుకున్న వారుగా ఉంటారు. దుష్టుని నుండి తప్పించుకునే వారిగా ఉంటారు. దేవుడిచ్చేటువంటి చక్కటి ఆధ్యాత్మిక ఆహారం చేత పుష్టి కలిగిన వారిగా ఎదిగి, వారు తమ జీవితాన్ని సంరక్షణలో ఉంచుకునే వారిగా ఉంటారు. ఆకాశ పక్షులు వచ్చి వాలినట్లుగా దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో మనం వారసులైనప్పుడు, లేదా అనేక మంది వారసులుగా వచ్చినప్పుడు వారికి ఆ సంరక్షణ, ఆ యొక్క పౌష్టికమైనటువంటి పరిస్థితి వారికి లభిస్తుంది అన్నమాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది మేలు పొందుతారు. ప్రియులారా, అందుకే మనము కూడా అనేక మందికి సువార్తను ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. ఎందుకంటే ఈ సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ఈ యొక్క రాజ్యంలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటారో, యేసుక్రీస్తు వారు చేసిన బోధ అదే. అపోస్తలులు చేసిన బోధ అదే. యేసుక్రీస్తు వారి కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను చేసిన బోధ అదే. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని అధికారం సమీపించి ఉన్నది. ఇప్పటికీ ఆల్రెడీ దేవుని పరిపాలన కొనసాగుతుంది. దాని అర్థం రెండో రాకడ వచ్చిందనో, లేకపోతే ఆల్రెడీ మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామనో, పరలోకంలో ఉన్నామనో కాదండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అటువంటి దుర్బోధలు కూడా ఉన్నాయి. ఇంకా యేసు ప్రభు రాకడ జరగవలసి ఉంది. ఇంకా అంత్యదినాల్లో జరగవలసిన కార్యాలు జరగవలసి ఉన్నాయి. ఆయన రాబోతున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే వస్తాడో, ఆయన రాజ్యాన్ని పూర్తిగా ఇక్కడ మిగిలినటువంటి రాజ్యాలన్నీ సంహరించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 84వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు అని చెప్పిన మాట మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి మనం చదువుతాం. దేవుని పరిపాలన గురించి మనం చదువుతాం. ఇప్పుడు విశ్వాసుల హృదయాల్లో పరిపాలన జరుగుతుంది. సంఘములో పరిపాలన జరుగుతుంది. విశ్వాసముతో కూడిన కుటుంబాల్లో దేవుని పరిపాలన జరుగుతుంది. కానీ ఒక రోజు రాబోతుంది, సంపూర్ణమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరిగే రోజు రాబోతా ఉంది. ఆ రోజు మనం అందులో పాలిభాగస్తులుగా ఉండాలి. అనేక మంది పాలిభాగస్తులుగా ఉండాలంటే మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానము, ఇది చిన్నగానే ఉన్నది. ఇప్పుడు ఆయన అప్పుడు ఒక్కడే, 12 మంది శిష్యులు, కొంతమంది ఆయన వెంబడిస్తున్నారు. ఇది చిన్నగానే ఉన్నది. కానీ పరలోక రాజ్యం ఎలాంటిదంటే, ఇది చిన్నదిగా ఉంది కదా అనుకోవద్దు. ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఇది పూర్తిగా భూమిని నిండించి, విస్తరించి, పూర్తిగా సమూలముగా అన్నిటిని తన అదుపులోకి, స్వాధీనంలోనికి తెచ్చేటువంటి ఒక రోజు రాబోతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడైతే ఇది ఎదిగి, అది ఒక పెద్ద మహావృక్షంలాగా తయారైనప్పుడు, అనేక పక్షులు వచ్చి వాలినట్లుగా అనేక మంది పరలోక రాజ్యంలో పాలిభాగస్తులై ఆ మేలును వారు అనుభవించే వారుగా ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కనుక ఇలాంటి పరలోక రాజ్యంలో వారసులుగా మనం ఉన్నట్లయితే, అనేక మందిని వారసులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం ఒకవేళ పరలోక రాజ్యంలో వారసులుగా లేనట్లయితే, ఆ రాజ్యంలో మనం కూడా వారసులుగా, పాలిభాగస్తులుగా, పౌరులుగా ఉండడానికి మనం ముందుకు రావాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యము అన్ని రాజ్యాల కంటే, దేవుని పాలన అన్ని పాలనల కంటే, దేవుని అధికారం అన్ని అధికారాల కంటే గొప్పది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో రాజ్యాలను కట్టువాడు ఆయనే, పడగొట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన పరిపూర్ణమైన అధికారము కలిగిన వాడు.
ఆయన అధికారము క్రిందనే ఏ అధికారమైనా ఉంటుంది. కానీ ఒకానొక రోజు రాబోతుంది, సంపూర్ణముగా మనం డైరెక్ట్‌గా ఆయన అధికారంలో ఉండే ఒక రోజు రాబోతా ఉంది. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని, ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పటికీ మనం ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ఆ రాజ్యములో మనం పాలిభాగస్తులం అయ్యుండాలి. ఆ ఆవగింజల చెట్టు మీద వాలిన పక్షులుగా మనముంటూ, ఆయనలో నుండి మేలు పొందిన వారముగా ఉంటూ, ఆయన సంరక్షణలో జీవిస్తున్న వారముగా ఉంటూ, ఆయన యొక్క అధికారము కింద ఉంటూ, ఆయన పరిపాలనలో ఉంటూ, ఆయనకిష్టలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నీవు సర్వాధికారివని, నీ రాజ్యము సర్వోన్నత రాజ్యమని, నీ రాజ్యము పరిపూర్ణంగా ఇక్కడ స్థాపించబడబోతుందని మేము నమ్ముతున్నాము నాయన. ఇప్పుడు ఇది విస్తరిస్తూ ఉండగా నా తండ్రి, అందులో మేము పాలిభాగస్తులుగా ఉండడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఆ విధంగా పాలిభాగస్తులుగా ఉండలేకపోతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మేము సువార్తను ప్రకటించే వారమై వారిని కూడా ప్రభా నా తండ్రి ఈ చెట్టుపై వాలునట్లుగా ఆహ్వానించడానికి సహాయం చేయండి. ప్రభా నా తండ్రి, మేము సువార్తలో ఆ పనిలో మేము కొనసాగడానికి కృప చూపించండి. విశ్వాసులుగా ఉన్న మేము నీ అధికారానికి లోబడి జీవించడానికి కృప చూపించమని ప్రభా, ఎవరైతే సమస్యలో ఉన్నారో వారిని విడిపించండి. మా దేశం కోసం, రాజ్యం కోసం మేము ప్రార్థిస్తున్నాము నాయన. శాంతిని, సమాధానం మీరు అనుగ్రహించండి. మీ అధికారములో, మీ పరిపాలనలో ప్రభా నా తండ్రి, మీరు ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని మీరు ఉంచుకోమని, మీ స్వాధీనంలో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా వచ్చిన ప్రభుత్వాలకు మీ జ్ఞానమును, మీ భయమును, మీ భక్తిని మీరు వారికి ఇవ్వండి ప్రభువా. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా పైన దేవుడు ఉన్నాడని వారు గ్రహించి అనేక మంది ప్రభా, వారి క్రింద ఉన్న వారందరిని కూడా ప్రేమించి వారిని ప్రేమతో పరిపాలించడానికి సహాయం చేయండి. నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదాలు మా అందరిపై ఉంచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడును గాక. ఆమేన్.